రాజధాని నడిబొడ్డున కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పార్టీ పదవుల కోసం ఆధిపత్య పోరు ఏకంగా బాహాబాహి దాడికి దారితీసింది. హైదరాబాద్లోని అంబర్పేట్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ ఘటన పార్టీ వర్గాలలో కలకలం రేపింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాల నేతలు రోడ్డు మీదకే వచ్చి ఘర్షణ పడ్డారు. పరిస్థితి చేయి దాటి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దాదాగిరి చేస్తే సీదా లోపల ఏపిస్తా అంటూ యువ కాంగ్రెస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నేను అందరి మీద కంప్లైంట్ చేస్తా చెప్తున్నా. నేను ఈడ పైల్వాన్గిరి చేస్తే నేను సీదా లోపల వేపిస్తే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, ఓ పక్కన మంత్రులు, ఓ పక్కన కాంగ్రెస్ నేతలు, ఏంటి కాంగ్రెస్ లో ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇలా ఈ కుమ్ములాటలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అంబర్పేట్ లో కాంగ్రెస్ వర్గాల్లో కుమ్ములాట అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఇరువురు కాంగ్రెస్ వర్గాలు కొట్టుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సమక్షంలో కూడా తోపులాడి కొట్టుకున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఆరించినా కూడా ఇరకపోవడంతో కూడా ఆయన రోహిన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. సో ఇట్లే చేస్తే మొత్తం జైల్లో పెట్టిస్తా నేను అంటూ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇటు మంత్రుల మధ్య గొడవలు, మరొకవైపు ఇటు పార్టీలో ఉన్నటువంటి అలజడితో కూడా కాంగ్రెస్ లో ఒక చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో స్వేచ్ఛ అనేది ఉన్నమాట వాస్తవమే, కానీ స్వేచ్ఛ అనేది శృతి మించింది ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ మంత్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి, మరోవైపు పార్టీలో నియోజకవర్గాల్లో కూడా ఆధిపత్య పోర్లు జరుగుతున్నాయి. సో దీని అంతటి కారణం ఆధిపత్య పోరు, అదేవిధంగా సమన్వయం లేకపోవడం అనేది కూడా ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఆ క్రమంలో కూడా అంబర్పేట ఏదైతే ఈ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఈ గొడవలు జరగడం, అదేవిధంగా కొట్టుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఇటు మీరు అన్నట్టు ఇటు మంత్రుల మధ్య సమన్వయ లోపం, అదొకటి అడ్మినిస్ట్రేషన్ ఒక ఫెయిల్యూర్ ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఆధిపత్య పోరు జరగడం, మరోవైపు పార్టీలో కొట్లాట అనేది ప్రస్తుతం కాంగ్రెస్ కి హెడేక్ గా మారిందని చెప్పాలి. సో ఏ విధంగా ఒకవైపు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా హైకోర్టులో చుక్కెదురైంది ప్రభుత్వానికి. సుప్రీంకోర్టుకు వెళ్లే క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా ఇవన్నీ హెడ్ఏక్ గా మారింది ప్రస్తుతం. అదేవిధంగా సీఎం కి తలనొప్పిగా మారింది. సీరియస్ అయిన పరిస్థితి ఉంది ఇటు మంత్రుల వైపు కావచ్చు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు కూర్చోబెట్టి మాట్లాడినా కూడా సమస్యపోవడంతో పాటు మరోవైపు ఇటు యథావిధిగా ఈ గొడవలు జరగడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ కి హెడేక్ గా మారిందని చెప్పొచ్చు. ఇవి ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయని చెప్పాలి. బోనా అయితే శ్రీనివాస్, ప్రధానంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ పదవి దగ్గర నుంచి మంత్రుల ఆధిపత్య పోరు వరకు ఇలా కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారా? క్రమశిక్షణ చర్యల విషయానికి వస్తే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా మనం వరంగల్ జిల్లాకు సంబంధించిన విషయం తీసుకోవచ్చు. కొండ మురళిపై కూడా అక్కడ జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా నేతలు ఫిర్యాదు చేయడం, మరోవైపు ఇటు ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గొడవలు కావచ్చు, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కొత్త పాత కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు, ఇటు పటాన్చెరు విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఫిర్యాదులు తీసుకోవడం వరకే, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీసుకొని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఎలాంటి ఆ చర్యల వల్ల ఉపయోగం లేదంటూ కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది. క్రమశిక్షణ కమిటీ ఉన్నట్టు పేరుకే ఉంది కానీ ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు, ఎలాంటి కంట్రోల్ కూడా చేయట్లేదు. ఈ పార్టీకి సంబంధించిన ఈ విభేదాలు అనేది ఒక విమర్శలు కూడా పార్టీలో ఉన్న నేపథ్యం ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇవి రోజు రోజుకి గొడవలు పెరుగుతున్నాయి. అంటే నేతల మధ్య సమన్వయాన్ని చేయడంలో కూడా పార్టీ
కొంచెం వెనుకబడిందని కూడా చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా పిసిసి అధ్యక్షుడు ఇలాంటి గొడవలను మందలిస్తున్నా కూడా ఆయన దానికి సమర్థిస్తూ కూడా పోతున్నారు. అంటే కుటుంబంలో ఇలాంటి సమస్యలు కామనే సర్దుకొని పోతాయంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి గొడవలు రోజు రోజుకైతే కాంగ్రెస్ లో శృతిమిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇలాంటి గొడవలు అనేది రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ విధంగా ప్రభావం చూపుతుందో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎలా అయినా స్పష్టంగా నిర్వహించి తీరుతామని ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకునైనా పర్మిషన్ తెచ్చుకొని నిర్వహించి తీరుతామంటున్న కాంగ్రెస్ కు సంబంధించి మరి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా గ్రామాల్లో కూడా ఈ ఆధిపత్య పోరు నేతల మధ్య ఆధిపత్య పోరు అనేది జరుగుతుంది. ప్రధానంగా కొత్త పాత నేతల మధ్య ఆధిపత్యం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో కూడా క్రమశిక్షణ చర్యలు కంటిన్యూస్ గానే ఉన్నాయనేది ఒక విమర్శలు అయితే వినపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పలమనేరుకు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రయాణిస్తున్న వాహనం